జై జగన్నాథ్. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి గుండె ఇంకా బతికి ఉందని ఇక్కడ ఉన్న భక్తుల అపార నమ్మకం. ఒక్క హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఆలయం. సంవత్సరంలో ఒక్కసారి భక్తుల మధ్యకు వచ్చే ఆ జగన్నాథుని చూడ్డానికి లక్షల్లో జనం. సాక్షాత్తు ఆ జగన్నాథుడే నడుచుకుంటూ వచ్చే పుణ్యక్షేత్రం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, చార్ధామ్లో ఒకటైన అత్యంత పుణ్యక్షేత్రం. ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఈ పూరి జగన్నాథ ఆలయం చుట్టుపక్కల ఉన్నాయి. మరి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్ర స్థలమైన ఈ పూరి జగన్నాథ యాత్రకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, పూరికి వచ్చినప్పుడు మీరు ఏమేమి చూడాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పూరి ఆలయ చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ పూరి ఆలయం ఎక్కడో కాదు, ఒడిస్సా స్టేట్ ఏదైతే ఉందో దాని రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ పూరి జగన్నాథ ఆలయం అయితే ఉంటుంది. ఇంకా ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే కళింగ దేశాన్ని పరిపాలించి ఎవరైతే అనంతవర్మ చోడగంగాదేవరాజు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. అండ్ అతనికంటే ముందు ఇంద్రద్యుమ్న రాజు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఆలయాన్ని కట్టించారని చెప్పుకుంటా ఉన్నారనమాట. ఇంకా ఈ ఆలయం చరిత్ర విషయానికి వచ్చేస్తే చాలా పెద్ద కథలే ఉన్నాయి, చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు వింటే మీకైతే గూజంస్ వస్తాయన్నమాట, మీరు నమ్మలేరు. సైన్స్ కూడా కొన్ని అంతు చిక్కని రహస్యాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు నా వెనకాల చూస్తున్నారా, ఆ వెనకాల ఆ జెండా అనేది ప్రతిరోజు ఒక రిచువల్ అనమాట. దాన్ని అయితే మార్చాలి. దాన్ని ఒక్కరోజు మార్చకపోయినా సరే దాదాపు 18 సంవత్సరాల వరకు ఈ ఆలయాన్ని మూసివేయాలని చరిత్ర కూడా ఉందన్నమాట. అలా భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే అసలు ఈ జగన్నాథ దేవుడు ఆదివాసీ దేవుడు అని, గిరిజనుల దేవుడు అని, అడవిలో ఉంటారు కదా కోయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు అని, అక్కడ ఉన్న వాళ్ళు ఒకరైన విశ్వావసుడు అనే ఒక వ్యక్తి ప్రతిరోజు ఈ నీలమాధవుడిని దర్శించుకునేవారని చెప్పుకునేవాళ్ళు. ఈ విషయం తెలిసిన ఇంద్రద్యుమ్న మహారాజు ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణ వ్యక్తిని అయితే పంపిస్తాడు. అక్కడ ఏంది అసలు పరిస్థితి ఏంది తెలుసుకోమని అయితే పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ విశ్వావసు ఎవరైతే ఉన్నారో అతని కుమార్తె అయిన లలిత ఆమెని ప్రేమించి వివాహం అయితే వాడతాడు. వివాహం ఆడిన తర్వాత అతను కోరిన కోరిక ఏంటి అంటే తన మామని అంటే విశ్వావసుని కోరిన కోరిక ఏంటి అంటే మీరు ఆ దేవుని అయితే దర్శనం చేసుకుంటున్నారు కదా, ఆ నీలమాధవుని నాకు కూడా చూపించండి అని చెప్పేసి పట్టుబడతాడు. ఎలాగో కొత్తగా పెళ్ళి అయింది కదా, కొత్తగా పెళ్ళైన తర్వాత అల్లుడు మాట కాదనలేక ఆ విశ్వావసు ఏం చేస్తాడంటే నీకైతే చూపిస్తాను, కాకపోతే అక్కడికి తీసుకెళ్లే ప్లేస్ ఏదైందో నీకైతే గంటలైతే కడతాను కళ్ళకి, దానికి మీరు సమ్మతం అంటే నేను ఆ ప్లేస్కి తీసుకెళ్తానంటే అతను కూడా సమ్మతమే అని చెప్పేసి ఆ నీలమాధవుడు ఉండే ప్లేస్కి అడవిలో తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన అల్లుడు తెలివైన వాడు కాబట్టి ఆ వెళ్ళే ప్లేస్లో ఏమైతే ఉంది ఆ ఆవాలు ఉంటాయి కదా, ఆవాల గింజల్ని చేతిలో పట్టుకొని ఆ వెళ్ళే ప్లేస్లో మొత్తం అలా వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కొంతకాలం తర్వాత ఇటు వచ్చేస్తారనమాట. దాని తర్వాత వర్షాకాలం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆవాలు వేసిన ఏవైతే ఉంటాయో ఆ విత్తనాలన్నీ మొక్కల్లాగా పెరుగుతాయి. మొక్కల్లాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి ఒక దారిలాగా అన్ని మొక్కలు వరుసగా వెళ్తాయి అనమాట. సో ఇంకేమైంది, ఆ దేవుడు నీలమాధవుడి దగ్గరికి దారి అయితే దొరికింది. ఇదే విషయాన్ని అతడు ఏం చేస్తారంటే ఆ రాజుకి అయితే తెలియపరుస్తాడు. అప్పుడు ఆ రాజు ఇలా తన మంది అంటారు చూసిన బలగం మొత్తాన్ని తీసుకొని ఈ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడున్న దేవుడు మాయమైపోతాడు. ఆ మాయమైనప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు చాలా బాగా బాధపడి అసలు ఘోరమైన కఠినమైన తపస్సు అయితే చేస్తాడు. అలా తపస్సు చేసి అక్కడే ఉండగా ఒకరోజు కలలో ఆ జగన్నాథుడే కనిపించి పలానా ఈ ప్లేస్లో సముద్రం దగ్గర ఒక వేప కొయ్యలు ఉంటాయి కదా, ఆ కొయ్యల దగ్గరికి నేను కనిపిస్తూ ఉంటాను, ఆ కొయ్యలు సముద్రం ఒడ్డుకు వస్తూ ఉంటాయి, ఆ ఒడ్డు వచ్చిన కొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే మార్చేసి అయితే ఒక దేవుడి విగ్రహాలు ప్రతిష్ఠించనని చెప్తాడు. సముద్రం ఒడ్డుకి కొయ్యలైతే వచ్చాయి, వాటిని ఎవరు మలుస్తారు విగ్రహాల్లాగా? అప్పుడే దేవశిల్పి విశ్వకర్మ అయితే ఒక వికలాంగుడి ఒక వృద్ధుడి రూపంలో అయితే వస్తాడనమాట. అతను ఆ రాజుకు చెప్పిన కండిషన్ ఏంటి అంటే నేనైతే విగ్రహాల్లాగా మలుస్తాను, కాకపోతే నాకు ఒక చీకటి గది కావాలి, 21 రోజులు నన్ను ఎవరు డిస్టర్బ్ కూడా చేయొద్దు, నన్ను ఎవరు ఇబ్బంది కూడా పెట్టద్దు, నీళ్లు లేకుండా ఫుడ్ లేకుండా అన్నం లేకుండా నేనైతే లోపల ఉండి విగ్రహాలను అయితే తయారు చేస్తానని చెప్పేసి రాజు అయితే చెప్తాడు.
అతను లోపలికి వెళ్ళిపోతాడు, అదంతా వస్తుంది, విగ్రహాలన్నీ తయారు చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే లోపల నుంచి ఏ అలికిడి రాదు, ఏ శబ్దం కూడా రాదు. సడన్గా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఆ రాజు కానీ రాజు భార్య రాణి ఎవరైతే ఉన్నారో గుండిచాదేవి లోపల నుంచి ఏ శబ్దం రావట్లేదు, తను అన్నం లేకుండా నీళ్ళు లేకుండా 4 రోజుల నుంచి విగ్రహాన్ని అయితే చేస్తున్నాడు ఆ కొయ్యలతోటి, లోపల ఏమైనా చనిపోయాడా అన్న భావనతోటి వీళ్ళైతే సడన్గా తలుపులు అయితే తెరుస్తారు. తలుపులు తెరవగానే ఏమవుతుందంటే అతను ఉండడు, మాయమైపోతాడు అనమాట. అప్పటికే ఆ విగ్రహాలు సగము తయారు చేసి ఉంచుతారు, సగము ఉంటాయి అనమాట. అంటే సగం చేతులతోటి సగం కాళ్ళతోనే ఉంటాయి. సో కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. దానికి పశ్చాత్తాపంతో రాజు బాగా చాలా పశ్చాత్తాపడతాడు. అలా పశ్చాత్తాపడ్డ తర్వాత వెంటనే బ్రహ్మదేవుడు వచ్చేసి అలా అవసరం లేదు, ఏం పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, ఇలానే భక్తులకైతే ఈ జగన్నాథుడు దర్శనం అయితే ఇస్తాడు, స్వయంగా నేను ప్రతిష్ఠ చేస్తానని చెప్పేసి బ్రహ్మదేవుడు అయితే చెప్తాడు. అప్పటి నుంచి ఈ జగన్నాథుడు పెద్ద కళ్ళతోటి లోకమంతా చూస్తూ సాక్షాత్తు ఇలా అందరికి ప్రజలకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. ఇది ఆలయ చరిత్ర. ఈ ఆలయ చరిత్ర గురించి నండూరి శ్రీనివాస్ గారు చాలా బాగా వివరించారు. వీలైతే అతని వీడియో కూడా చూడండి, చాలా బాగా ఉంటుంది. ఇంకా ఈ పూరి ఆలయం దగ్గర మీకు రథాలు ఏవైతే ఉంటాయో ఆ రథాలు కూడా తీసుకెళ్తారు కదా రథయాత్రకి, ఆ రథాలను కూడా నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను లేట్ చేయకుండా లోపల దర్శనానికి అయితే వెళ్తాను. దర్శనానికి వెళ్లే ముందు అసలు ఈ పూరి యాత్రకి ఎలా వెళ్ళాలనేది చాలా మందికి డౌట్. ఆ డౌట్ ని నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. తెలుగు రాష్ట్రాల నుంచి మీరు పూరికి రావాలంటే మీరు బస్ లో రావచ్చు, ఇంకా బస్ కాకపోతే మీరు ఫ్లైట్ లో కూడా రావచ్చు, ఫ్లైట్ కూడా కాకపోతే మీరు ట్రైన్ లో కూడా రావచ్చు. ఒకవేళ మీరు ట్రైన్లో రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి పూరికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు. పూరికి కొంచెం దూరంలో కుర్దార్ రోడ్ అనేది ఉంటుంది జంక్షన్, అక్కడికైతే మీకు ట్రైన్స్ అయితే దొరికిస్తాయి. మీరు హైదరాబాద్ నుంచి ఆ కుర్దార్ రోడ్ జంక్షన్కి అయితే రావచ్చు. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ప్రతి 10 నిమిషాలకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ట్రైన్స్ అయితే ఉంటాయి. అండ్ వందే భారత్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు పూరికి వైజాగ్ నుండి వెళ్ళాలంటే మీకు డైరెక్ట్గా ట్రైన్ అయితే దొరికేస్తుంది. మీరు మీ డేట్స్ని బట్టి మీరైతే అవైలబిలిటీని చెక్ చేసుకోవచ్చు. మీరు ట్రైన్లో కాకుండా బస్సులో వెళ్ళాలంటే ఒడిశా గవర్నమెంట్ ఒక స్పెషల్ బస్సును కూడా పెట్టింది. కాకపోతే ఇది జర్నీ ఎక్కువ టైం పడుతుంది. హైదరాబాద్ నుంచి అండ్ విశాఖపట్నం నుంచి కూడా ఈ బస్ అయితే వెళ్తుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మీరు త్వరగా రీచ్ అవ్వాలంటే మీకు ఫ్లైట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. చాలా ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే భువనేశ్వర్ దగ్గరకు ఉంటాయి. మీకు టైంకి తగ్గట్టు మీరైతే ఫ్లైట్ని బుక్ చేసుకోవచ్చు. నేను త్వరగా వెళ్ళాలని హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి ఈ అలయన్స్ ఎయిర్ బుక్ చేసుకున్నాను. మీరు మాత్రం అసలు బుక్ చేసుకోండి, చాలా వరస్ట్ ఉంది. అలా ఒక 2 గంటల జర్నీ తర్వాత నేనైతే భువనేశ్వర్ లో ఉన్న బీజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఆటో తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనమైతే పూరికి అయితే వెళ్ళాలి. అండ్ ఈ ఎయిర్పోర్ట్ లో కూడా సర్టెన్ టైమింగ్స్ కి అయితే పూరికి వెళ్ళే బస్సెస్ కూడా వస్తాయి. ఈ భువనేశ్వర్ బస్ స్టాప్ నుండి పూరికి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక గంటన్నర పడుతుంది. అలా ఒక గంటన్నర ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే జగన్నాథ్ ధామ్ పూరికి అయితే వచ్చేస్తాము. ఈ పూరి జగన్నాథ ఆలయానికి వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను చూడండి. మీరు కానీ కరెక్ట్గా రథయాత్ర జరిగే టైంలో వచ్చినప్పుడు ఈ కనిపించే రోడ్ ఏదైతే ఉందో ఇది టెంపుల్ రోడ్ అనమాట. ఏదైతే రథయాత్ర టెంపుల్ నుంచి ఆలయం దగ్గర నుంచి గుండిచా ఆలయం దగ్గరికి వెళ్తుందో అదే ఈ రోడ్. ఈ రోడ్డుకి ఇరుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి, ఇంకా ఆశ్రమాస్ ఉంటాయి. మీరు వాటిలో కూడా స్టే చేయొచ్చు. కాకపోతే మీరు కొంచెం ఫ్రీగా ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే రథయాత్ర టైంలో చాలా రష్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే హోటల్స్కి కాల్ చేసేసుకొని మీరైతే మీ హోటల్ని అయితే రూమ్స్ని అయితే బుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ టైంలో రథయాత్ర టైంలోనే ఇక్కడ ఉండడానికి చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్గా పూరి పక్కనే మీకు బీచ్ ఉంటుంది కాబట్టి రథయాత్ర టైంలో కాకుండా మీరు నార్మల్ రిమైన్ టైంలో వచ్చి ఉంటే మాత్రము మీరు బీచ్ రోడ్లో స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బీచ్ వ్యూ కూడా ఉంటుంది కాబట్టి బీచ్కి చాలా దగ్గరలో వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లో మీకైతే ఈ ఆలయం అయితే వస్తుంది, జగన్నాథ్ ఆలయము. కానీ రథయాత్ర టైంలో మాత్రము ఈ రోడ్లో ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో, అంటే రథయాత్ర ఎక్కడైతే ఏ దారిలో అయితే వెళ్తుందో అదే దారిలో ఆలయానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి హోటల్ని అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఈ రథయాత్ర ఇక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి ఈ రోడ్ అంతా చాలా మంది జనాలతో నిండిపోతారు. జగన్నాథ రథయాత్ర అప్పుడు ఈ హోటల్ నుంచి చూసి చూడండి ఎలా ఉందో. కింద జనాలందరూ వెనక కనిపిస్తున్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ ఆలయానికి ప్రధానంగా 4 ద్వారాలు ఉంటాయి. మనము సింహద్వారం నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. మీతో పాటు ఏమైనా లగేజ్ తెచ్చుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. అండ్ ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి మీరు బయటనే లాకర్స్లో పెట్టుకుని వెళ్ళాలి. అండ్ ఈ ఆలయం ఆపోజిట్లో మీకు సింహద్వారం ఆపోజిట్లో మీకైతే లాకర్స్ కనిపిస్తూ ఉంటాయి. మొబైల్స్ పెట్టుకోవడానికి ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడైతే పెట్టుకోవచ్చు.
ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఆలయం లోపల దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ హిందువులకు మాత్రమే ఎలా ఉంటుందని చెప్పేసి, మీతో పాటు ఆధార్ కార్డును కూడా మీరు క్యారీ చేసుకుంటే చాలా మంచిది. లోపలికి వెళ్ళేటప్పుడు టైట్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళకి మనం కొంచెం అటు ఇటుగా నాన్ హిందూలా కనపడితే వాళ్ళైతే ఆపేస్తారు, చాలా క్వశ్చన్స్ కూడా చేస్తారు. నా వెనకాలైతే మీకైతే ఆలయం కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ ఏదైతుందో ఈ పక్కన ప్లేస్, ఈ ప్లేస్ నుంచి మనకైతే రథాలు అయితే కదులుతాయి అనమాట. ఈ రథాల మీదే ఆ జగన్నాథుని ఇంకా సుభద్రాదేవిని బాలభద్రుడు బలరాముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలను అయితే పెట్టేసి అయితే ఇలా తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ప్రజెంట్ అయితే విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఇంకా 2 రోజులు అయితే రథయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ప్రజెంట్ ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత 25వ తారీఖు, 27కి రథయాత్ర అయితే అవుతుంది. అన్ని అవుతున్నాయి. అండ్ వెనకాల అయితే మీకు ఆలయం కనిపిస్తుంది. అండ్ ఈ ఆలయానికి మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. మెయిన్ ద్వారం ఏంటి అంటే సింహద్వారం అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో 4 ద్వారాలు ఉంటాయి, పెద్దగా ఉంటాయి. అండ్ ఆలయం కూడా చాలా పెద్దగా ఉంటుంది. రథయాత్ర టైంలో మీకైతే దేవుడి దర్శనం ఉండదు, ఎందుకంటే దేవుడికి జ్వరం వస్తుందని, జబ్బు బారిన పడతాడని చెప్పేసి దేవుడిని అయితే దర్శనానికి ఎవరు అనుమతి చేయరు. దేవుణ్ణి ఒక వేరే ప్లేస్ లో భద్రపరుస్తారనమాట. ఎప్పుడైతే ఆ మూర్తులు ఆలయం నుంచి గుండిచా మందిరానికి వెళ్తాయో ఆ రథయాత్రలో మాత్రమే మీరైతే దేవుళ్ళ దర్శనం అయితే ఉంటుంది. ఈ రథయాత్ర తప్ప మిగతా టైంలో మీరైతే దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. నా వెనక మీరు చూస్తున్నారు కదా, జగన్నాథ రథాలు అయితే రెడీ అవుతున్నాయి, అది కూడా రథయాత్రకి. అండ్ ఇక్కడ కనిపించే ఈ 3 రథాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్క దానికి ఒక పేరు అయితే ఉంది. జగన్నాథుడికి ఒక రథము, ఆ రథానికి ఒక పేరు ఉంటుంది. సుభద్రాదేవికి ఒక రథము, ఆ రథానికి ఇంకో పేరు ఉంటుంది. అండ్ బాలభద్రుడు బలరాముడికి ఒక రథం ఉంటుంది, ఆ రథానికి ఒక పేరు ఉంటుంది. అండ్ ముందుగా మనం జగన్నాథుడి రథం గురించి మాట్లాడుకుంటే, జగన్నాథుడి రథం పేరు వచ్చేసి నందిఘోష అనమాట. దాదాపు ఇది 45 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అండ్ ఈ రథానికి 16 చక్రాలు అయితే ఉంటాయన్నమాట. తీసుకెళ్లే చక్రాలు కింద ఉంటాయి కదా, వాటి 16 చక్రాలు అయితే ఉంటాయి. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అటు చూపిస్తే దానికి మీకు అక్కడ 2 రథాలు కనిపిస్తున్నాయి. అందులో ఒక రథమేమో సుభద్రాదేవి రథము, ఇంకో రథమేమో బాలభద్రుడి రథం అనమాట. మనం బాలభద్రుడి రథం గురించి మాట్లాడుకుంటే ఆ రథం పేరు వచ్చేసి తలధ్వజ. ఆ రథం దాదాపు ఒక 44 అడుగులు అయితే ఉంటుంది. ఆ రథానికి మనకి మొత్తము 14 చక్రాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ అదే అయిపోగానే మనకి సుభద్రాదేవి రథం ఉంటుంది. సుభద్రాదేవి రథం పేరు వచ్చేసి దర్పదలన అనమాట. ఇది దాదాపు 43 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రథానికి మొత్తము 12 చక్రాలు ఉంటాయి. అంటే 12 చక్రాలు ఒక రథము, 14 చక్రాల రథము, 16 చక్రాల రథము. హైట్ చూసుకుంటే 43 అడుగులు, 44 అడుగులు, 45 అడుగులు. అయితే ఈ 3 రథాలు రథయాత్ర రోజు శ్రీ జగన్నాథ మందిర్ నుంచి గుండిచా దేవి ఆలయానికి అయితే వెళ్తారనమాట. దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వరుసగా ఇదే రోడ్డు ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఈ రథాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా మంది జనాలు వస్తారు. చాలా మంది రథాన్ని తాడుతో పెట్టి కూడా లాగుతారు. అండ్ మీరు కింద చెప్పింది చూసారా, ఆ జగన్నాథ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రతి 19 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. ఈ మార్చే కార్యక్రమాన్ని ఏమంటారంటే నవకళేబర ఉత్సవం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలా మార్చేటప్పుడు ఏమవుతుందంటే కొత్త విగ్రహాలు వస్తాయి. కొత్త విగ్రహాల్లోకి మార్చేటప్పుడు పాత విగ్రహాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక పదార్థం, బ్రహ్మ పదార్థం అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని తీసుకొని కొత్త దాంట్లో పెడతారు. ఇది ఎవరికి కూడా తెలియదు, ఇప్పటిదాకా ఎవరు కూడా చూడలేదు. చాలామంది దాన్ని ఏమంటారు అంటే శ్రీకృష్ణుడి గుండె అని, లేకపోతే కొన్ని అంటూ ఉంటారు. కానీ ఇప్పటిదాకా ఎవరికి ఏం తెలియదు అసలు ఏం మారుస్తారు. కాకపోతే పాత దాంట్లో నుంచి, పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారనేది మాత్రం వాస్తవము. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఒక చీకటి గదిలో ఎవరికి తెలియకుండా జరుగుతుంది. అండ్ ఈ రథాలను చూస్తుంటే నాకైతే మనసు సంతృప్తి నిండిపోయిందనమాట. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. మీరు నా పాత వీడియోలు చూసుకుంటే లాస్ట్ మంత్ నేను కేదార్నాథ్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడు నేను పూరికి వచ్చాను. అసలు ఆ దేవుడి కృప ఏందో నాకు తెలీదు, పిలిపించుకుంటున్నాడు బాగా. నాకు చాలా హ్యాపీగా ఉంది. జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో శుక్లపక్ష ద్వితీయ తిథి నాదైతే ప్రారంభమవుతుంది. ఈ జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో దానికంటే ముందు ఈ మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ మూర్తుల మీద 108 కలశాలతో అయితే నీళ్లు పోసి అయితే చేస్తారు. నీళ్లు పోసి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే
ఆ మూర్తులకి జ్వరం వచ్చిందని చెప్పేసి భావిస్తారు. ఎందుకంటే ఈ పూరి జగన్నాథుల విగ్రహాలు మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ దేవుళ్ళు స్వయంగా ప్రాణంతో ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి మనుషులకి అంత 108 కలశాలతో నీళ్ళు పోస్తే ఏమవుతుంది, మనుషుల నెత్తి మీద జ్వరం వస్తుంది కదా. సేమ్ అలానే మూర్తులు కూడా జ్వరం వచ్చిందని చెప్పి భావించేసైతే ఆ మూర్తుల్ని ఇలా రథయాత్ర రోజు ఈ గుండిచాదేవి ఆలయం దగ్గరకే తీసుకొస్తారు. రథయాత్ర అక్కడ జగన్నాథ ఆలయం నుంచి ఈ గుండిచాదేవి ఆలయం వరకు అయితే మొత్తం 3 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి అయితే ఉంచుతారు. దాదాపు ఇక్కడ 9 రోజులు ఉంచుతారు. 9 రోజులు అంటే రథయాత్ర తీసుకోవడం ఒక రోజు అండ్ తీసుకపోవడం ఇంకో రోజు, మొత్తం అవన్నీ కలిపి 9 రోజులు అనమాట. ఇక్కడే ఉంచుతారు. ఇక్కడ ఉంచి మెడికేషన్లు అంటే మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వచ్చి అవన్నీ చెకప్లన్నీ చేసి మనం మెడికేషన్లు ఉంటాం కదా జ్వరం వచ్చిన తర్వాత, సేమ్ ఇక్కడ కూడా ఆ మూర్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జ్వరం బాడిన పడ్డారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి రెస్ట్ తీసుకున్నట్టుగా అయితే ఉంటాయి. అండ్ ఈ రెస్ట్ తీసుకుంటూనే జ్వరం వచ్చిన ఈ టైంలో ఏదైతే ఉందో ఆ భక్తులకి జగన్నాథుడు దర్శనం అయితే ఉండదు. నార్మల్గా అయితే లోపల టెంపుల్కి అయితే ఎల్లో చేస్తారు కానీ దేవుళ్ళని అయితే చూడనివ్వరు. ఇదంతా ఈ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మనమైతే దేవుళ్ళని అయితే చూస్తామన్నమాట. ఈ గ్యాప్లో చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఆలయాలను దర్శించుకోవచ్చు. అలార్నాథ్ అనే ఆలయం ఉంటుంది, అక్కడ మీరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మీరు రథయాత్ర టైంలో వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మీతో పాటు మీ పిల్లలు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షల్లో మంది వస్తారు, తొక్కిసలాట కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపు నా కళ్ళ ముందే చాలా మందిని అయితే నేను చూశాను హాస్పిటల్లో తీసుకెళ్ళడం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఎంతమంది అయితే గాయపడ్డారో. చాలా జాగ్రత్తగా ఉండండి. అంతమంది జనం లాగడం, తొక్కిసలాడడం, నొట్టుకోవడం, తోపులాట జరుగుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా చాలా ఇంపార్టెంటే. ఈ పూరి ఆలయ అంతుచిక్కని రహస్యాలలో పూరి ఆలయ గోపురం మీద ఒక జెండాని ప్రతిరోజు మారుస్తారు. కాకపోతే ఈ జెండా అనేది గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఈ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం అంత పెద్దగా ఉన్నా కూడా దాని నీడ ఇప్పటిదాకా ఎప్పుడూ కనిపించలేదు. ఇది ఆర్కిటెక్చర్ ఒక గొప్ప మహిమ. ఈ ఆలయ గోపురం పైన ఒక పెద్ద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది దాదాపు 20 అడుగులు 1 టన్ను బరువు ఉంటుంది. ఈ సుదర్శన చక్రము పూరి నగరం నుంచి ఎక్కడి నుంచి చూసినా సరే వాళ్ళ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అని చెప్పి పిలుస్తారు. ఈ జగన్నాథ ఆలయము సింహద్వారం నుండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆలయం బయట మాత్రము సముద్ర అలల సౌండ్ వినిపిస్తుంది. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సముద్ర అలల సౌండ్ అసలు వినపడదు. ఇంకా ఇక్కడ ప్రతిరోజు మహాప్రసాదాన్ని వండుతారు. ప్రతిరోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా సరే ఆ ప్రసాదం అనేది సరిపోతుంది. ఇప్పటిదాకా అది వేస్ట్ కూడా అవ్వలేదు. మీరు పూరికి వచ్చినప్పుడు ఈ ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది ప్రతిరోజు చేంజ్ చేస్తారు. సాయంత్రం 5 గంటలు లేదా 6 గంటలకైతే ఇదైతే ఉంటుంది. మీరైతే 5 గంటలకి వెళ్ళి అక్కడికైతే కూర్చోండి. వెళ్ళి ఈ ఫ్లాగ్ చేంజింగ్ ఏదైతే ఉందో చూడడానికి చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఒక జెండానైతే మారుస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్లో అయితే జెండా అయితే ఉంటుంది. ఒక 2 లేదా 3 ఎక్కైతే దాన్ని మారుస్తూ ఉంటారు. చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్లాగ్ చేంజింగ్ విజువల్స్ చూసిన వెంటనే మీరు లేట్ చేయకుండా స్వర్గద్వార బీచ్కి అయితే వెళ్ళిపోండి. ఈ స్వర్గద్వార బీచ్ దగ్గర కరెక్ట్ గా సాయంత్రం 7 గంటలకి గంగా హారతి జరుగుతుంది. చాలా మంది జనం వస్తారు. మీరు త్వరగా వెళ్ళి అక్కడ ప్లేస్ దగ్గర కూర్చోండి.
ఇంకా పూరి ఆలయానికి దగ్గరలో ఓ ఓంకారేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిపోతే ఆ సాక్షాత్ జగన్నాథుడి రథం ఏదైతే ఉందో ఆ చక్రాన్ని మీరు తిప్పొచ్చు అనమాట పట్టుకొని కూడా. ఆ భాగ్యం ఇక్కడ మీకైతే దొరుకుతుంది. ఆ చక్రం పక్కనే ఒక పెద్ద గుహ అయితే ఉంటుంది. మీరు అలా నోటిలోకి వెళ్ళిపోయి గుహ లోపలికి వెళ్ళి చూస్తే దాదాపు అక్కడ 108 శివలింగాలు అయితే కనిపిస్తాయి. మీరు వాటిని కూడా ఒక్కొక్కటి దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దాని తర్వాత పక్కనే అనంత పద్మనాభ స్వామివారి అతిపెద్ద పడుకున్న విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది. సాక్షాత్తు నిజంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా మీకు టైం ఉంటే పూరి ఆలయం నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరంలో చిలికా లేక్ అనేది ఒకటి వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మీరు డాల్ఫిన్స్ని చూడొచ్చు అండ్ రెడ్ క్రాబ్స్ని కూడా చూడొచ్చు. అండ్ మీకు వెళ్ళే దారి కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఈ వెళ్ళే దారిలో అలార్నాథ్ అనే టెంపుల్ కూడా ఉంటుంది. ఈ రథయాత్ర టైంలో దేవుడి దర్శనం దొరికినప్పుడు మీరు ఈ అలార్నాథ్ ఆలయానికి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులు అయితే వస్తారు. ఇంకా మీరు ఈ చిలికా లేక్ లో బోట్ రైడ్స్ చేయొచ్చు. ఒక్కొక్క బోట్ రైడ్ కి కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు మాత్రం చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది. అక్కడ మీరు 3000 4000 అని చూపిస్తే మీరు 1000 1500 అడిగినా కూడా వాళ్ళే తీసుకుని వెళ్తారు. కాకపోతే మీరు బార్గెనింగ్ చేయాలంతే. అండ్ ఈ లేక్ లో మీరు డాల్ఫిన్స్ ని కూడా చూడొచ్చు. ఆ డాల్ఫిన్స్ ని చూడాలంటే మీరైతే కొంచెం మార్నింగ్ అయితే వెళ్ళాలి. ఈవినింగ్ టైంలో వెళ్తే మీకైతే కనిపించవు. మార్నింగ్ టైంలో కనిపిస్తాయి ఈ చిలికా లేక్ లో. ఇంకా ఈ పూరికి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు ఇంకో ప్రదేశం ఉంది. అదేంటి అంటే కోనార్క్ సన్ టెంపుల్. పూరి ఆలయం నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కట్టడము, కోనార్క్ సన్ టెంపుల్ కట్టడం అనేది చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు. చాలా పురాతనమైన కాలం నాటిది. అండ్ ఇక్కడ ఈ కోనార్క్ సన్ టెంపుల్లో గాలిలో తేలాడే విగ్రహం కూడా అప్పట్లో ఉండేది. దాని తర్వాత అది డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఈ కట్టడాన్ని చూసి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అసలు అద్భుతం అని చెప్పేసి అయితే దీనికైతే ప్రశంసలు అయితే ఇచ్చారు. చాలామంది ఇక్కడికైతే దీనైతే చూడడానికైతే వస్తారు. పూరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ కోనార్క్ సన్ టెంపుల్ని అయితే చూస్తారు. అండ్ దీని గురించి స్పెషల్గా డెడికేటెడ్ వీడియో నేను ఈ వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. అది చాలా బాగుంటుంది. చాలా డీటెయిల్గా అయితే చూపించాను. ఇంకా ఇక్కడ మనకి 10 రూపాయల నోటు మీద అంటే ఒక చక్రం ఉంటుంది కదా, దానినే సన్ డయల్ అంటారు. అది కూడా ఈ కోనార్క్ సన్ టెంపుల్లోనే ఉంటుంది. చూస్తున్నారా ముందు ఈ ఆలయం ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంటుంది. డైరెక్ట్‌గా చూసి నేను చాలా షాక్ అయ్యాను. దీని గురించి స్పెషల్‌గా డెడికేటెడ్ వీడియో పెడతాను. దాన్ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మీరు ఎలాగో ఇంత దూరం వస్తారు కాబట్టి లగేజ్ తెచ్చుకునే ఉంటారు. ఇంకా మీరు బీచ్‌లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అంటే ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో. కాకపోతే కొంచెం సేఫ్టీ మెజర్స్ అయితే పాటించండి. అండ్ ఇక్కడ బీచ్‌లో సాయంత్రం టైంలో కూర్చుంటే చాలా బాగుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా చల్లటి గాలి కూడా వస్తుంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఈ పూరి ఆలయ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో అడగండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. దీనికంటే ముందు రథయాత్ర వీడియో ఒకటి పెట్టాను చూడండి. చాలా మంది జనం ఉన్నారు దాంట్లో. అసలు అంతమంది జనం మధ్యలో నేనైతే చాలా సాహసం చేసి అయితే వీడియో చేశాను. అసలు నిజమైన రథయాత్రని మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఒకసారి వీలుంటే ఆ వీడియోని కూడా చూడండి. చాలా బాగుంటది అది. ఈ వీడియో వల్ల నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా మంది రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా వీడియో వల్ల ఈ పూరి యాత్రను మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసారు. ఎందుకంటే చాలా దగ్గర నుండి వాళ్ళే చూసినట్టయితే చేశాను కాబట్టి. కాకపోతే ఇలాంటి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండే ప్లేస్లో మీరు జాగ్రత్తగా చూసుకొని రావడం కూడా చేయడం కూడా చాలా మంచిది. ఈ వీడియో చూస్తున్న మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికి కూడా ఆ జగన్నాథుడి కృప దయ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మందికి పూరి వెళ్ళాలని అనుకుంటారు. కానీ కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని వేరే సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేరు. కానీ కొంతమందికైనా నా ద్వారా దర్శనం అయితే చేపించాలని చెప్పేసి అనుకుంటున్నాను.